హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం ఒక స్పెషల్ ప్రాపర్టీని మీ ముందుకు తీసుకొచ్చామండి. దానికంటే ముందర ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే మనం మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మోటివేషన్గా ఉంటుంది మాకు కూడా. ఇక ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ ప్రాపర్టీ కేపీహెచ్పికి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. గాజుల రామారంలో ఉంటుంది. అండ్ మనకి ల్యాండ్ మార్క్ వచ్చేసి గ్లోబల్ తత్వ స్కూల్ దగ్గర మనకి ఈ ప్రాపర్టీ ఉంటుంది. ప్రాపర్టీ డైమెన్షన్స్ వచ్చేసి 2550 అండి. 2550 డైమెన్షన్స్తో మనకి ప్రాపర్టీ వస్తుంది. 139 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో మనకి కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చిన ప్రాపర్టీ అండి. ఇది మీరు చూస్తున్నారు. మంచి స్పేషియస్గా వెంటిలేషన్కి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా నీట్గా డిజైన్ చేసి ప్లాన్ చేసి కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చిన ప్రాపర్టీ అండి. ఇది మనకి బిల్టప్ ఏరియా, మొత్తం బిల్టప్ ఏరియా వచ్చేసి 2300 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. బిల్టప్ ఏరియా మనకి మున్సిపల్ అప్రూవల్తో వస్తుందండి ఈ ప్రాజెక్టు. మనకి తెలుసు గాజుల రామారం ఈ చుట్టుపక్కల ఏరియా ఎంత డెవలప్డ్ ఏరియా. మనం ఏదన్నా ఏరియా గురించి మాట్లాడుకుంటే డెవలప్ అవుతుంది, ఇంకొన్ని ఏళ్లలో ఇవి వస్తాయి అవి వస్తాయని మాట్లాడతాం. కానీ ఇది ఆల్రెడీ డెవలప్ అయిపోయిన ఏరియా. ఇంత డెవలప్మెంట్ అయిన ఏరియాలో మనకి ఈ ప్రాపర్టీ వచ్చింది. అండ్ చాలా ఫాస్ట్గా సేల్స్ అయిపోతాయి ఇలాంటి డెవలప్డ్ ఏరియాస్లో. మనకి ఈ ప్రాజెక్ట్ కూడా మనకి చెప్తున్నారు 1.4 CR చెప్తున్నారండి. అండ్ ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, మీకు సిట్టింగ్లో తగ్గుతుంది. మీ పేమెంట్ మోడ్ని బట్టి ఇది నెగోషియబుల్ ఉంటుంది. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఎందుకంటే మనకి తెలుసు కేపీహెచ్బి ఏరియా కానీ గాజుల రామారం ఏరియా కానీ మనకి చుట్టుపక్కల అన్నీ వాకబుల్లో ఉంటాయండి. మనం ఏది తీసుకున్నా, హాస్పిటల్స్ తీసుకున్నా, ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకున్న వేటికైనా కూడా ఇది ఒక వాకబుల్ ఏరియాలో ఉండటం వల్ల ఇక్కడ సేల్స్ అనేవి చాలా చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. అండ్ మనం ఈ వీడియోలో బేసిక్గా బిల్డర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా కానీ, ప్రైసింగ్కి సంబంధించి, డాక్యుమెంటేషన్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కానీ మీరు స్క్రీన్ మీద డైరెక్ట్గా మనం బిల్డర్ నెంబర్ని ఇవ్వటం జరిగింది. మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఒకసారి ఫ్యామిలీతో విజిట్ ప్లాన్ చేసుకోండి. ఎవరైతే ఆల్రెడీ డెవలప్ అయిపోయిన ఏరియాలో ఒక ప్రాపర్టీ కావాలనుకుంటున్నారో, ఎవరైతే ఒక ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో, మంచి మోడర్న్ కన్స్ట్రక్షన్ ఉండి, వెంటిలేషన్ అదంతా ఉండి, చుట్టూ సరౌండింగ్స్ అండ్ నైబర్హుడ్ కూడా మంచిగా డెవలప్ అయిన ఏరియా కోసం చూస్తున్నారో, ఎవరైతే మీ ప్రొఫైల్స్కి తగ్గట్టు లోన్ అవైలబిలిటీ కూడా ఉండే ప్రాపర్టీ కోసం చూస్తున్నారో, అండ్ ఎవరైతే ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ కావాలని చూస్తున్నారో, అండ్ అన్ని వసతులకి, అన్ని సరౌండింగ్స్కి, పెద్ద పెద్ద వాటికన్నిటికీ, స్కూల్స్కి, ఇంటర్నేషనల్ కాలేజ్, హాస్పిటల్స్కి అన్నిటికీ దగ్గరలో ఉండేవి కావాలని చూస్తున్నారు, వాళ్ళకైతే ఈ పర్టికులర్ ప్రాపర్టీ అనేది టాప్ ప్రయారిటీ అవుతుందండి. ఎందుకంటే అన్నిటికీ దగ్గరగా ఉంటుంది. ఒకసారి ఫ్యామిలీతో విజిట్ ప్లాన్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ నచ్చి తీరుతుంది. చాలా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారండి. ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్తో పోలిస్తే మనకి ల్యాండ్ రేట్కే మనకి ప్రాపర్టీ వచ్చేసినట్టు. ఒకసారి విజిట్ ప్లాన్ చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న డైరెక్ట్ బిల్డర్ నెంబర్కి కాల్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకోండి. ఇంత డెవలప్ అయిన ఏరియాలో ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి ఖర్చుకి వెనకాడకుండా 2300 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాలో మనకి దొరకటం అనేది చాలా మంచి విషయం అండి. ఎవరైతే సిటీలో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న బిల్డర్ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి ఇమ్మీడియట్గా విజిట్ ప్లాన్ చేసుకోండి.